సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉన్న కొద్ది మందైనా నీ పిల్లలను బలపరచండి. మీ శక్తిని, మీ ఆత్మను అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నానైనా మీకు వందనాలు. ప్రతి విషయంలో మీ కాపుదల, భద్రత దయచేసి నడిపించమంటూ, మీ తోడు, మీ కృప మాకు అనుగ్రహింప చేసి నడిపించమని, మీ పిల్లలుగా మీ మాటలను ఆలోచించే భాగ్యాన్ని, ధన్యతను ప్రసాదింపచేసి నడిపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట నా శుభాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఒక వీడియో ఏంటంటే కనుక, ఒక పెంగ్విన్ అనే ఒక పక్షి జాతికి సంబంధించినది. దక్షిణాఫ్రికా సముద్ర తీరాల్లో మంచుగడ్డలు ఉండే ఆ ప్రాంతాల్లో ఎక్కువగా జీవించగలిగే ఒక పక్షి మాట. అది చూడడానికి పక్షి ఆకారంలో ఉండి ఎగరలేని, బాగా పైకి ఎగరలేని, నడవగలిగే ఒక జీవి మాట. ఇదే ఈ పెంగ్విన్ గురించి ఎక్కువగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్న వీడియో ఏంటంటే కనుక, బహుశా మీరు చూసారో లేదో, దాని గురించి జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను అన్నమాట. ఒక వ్యక్తి దాన్ని వీడియో తీస్తున్నాడు. ఒక పెంగ్విన్ అనేది ఏం చేస్తుందంటే కనుక, తనకు తానుగానే ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నడుచుకుంటూ వెళుతూ చాలా దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఆగి వెనక్కి తిరిగి చూసింది. అలా వెనక్కి తిరిగి కొన్ని సెకండ్ల పాటు చూసి మరలా దాని ప్రయాణమై వెళ్ళిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా దాని గురించే చర్చ. ఏం ఆలోచించింది కాదు, ఎందుకు ఆగి చూసింది. ఇదే అందరిలో మొదలే ప్రశ్న. ఎందుకు ఆగి చూసింది? ఏమనుకుంది? దానికి ఏం బాధ వచ్చింది? అందరూ దీని మీదే చర్చా కార్యక్రమాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఒక జంతువు వెనక్కు చూడగానే ఏం ఆలోచించింది? భాషా జ్ఞానం ఉన్న మనిషి పనులన్నీ వదిలేశాడు. తన కొరకు తను ఏం చేయాలో ఆలోచించడం మర్చిపోయాడు. ఒక పక్షి ఆకారంలో ఉండే ఒక పక్షి, ఆ పెంగ్విన్ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో దీని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. కొన్ని జంతువులు వాటికి ఎక్కడికో వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంటాయి. లేదా వాటికి ఉండే లక్షణాలు ఏంటంటే, కొన్ని మతుమరుపు జంతువులు కూడా ఉంటామంట. ఆ రీతిగా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకు వెళ్ళిపోయింది? ఎలా వెళ్ళిపోయింది? అసలు అలా ఆగి చూడడం ఏంటి అని అందరూ దానికోసమే ఆలోచిస్తున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలను మనం చూడగలిగితే కనుక, దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తుంటాడు. దేవుడు కొన్నిటిని ఆలోచించండి అంటాడు, కొన్ని నీకు తెలియవు అని కూడా అన్నాడు. అదే యోబు గ్రంథము 39వ అధ్యాయంలో ప్రారంభవచనం నుండి మనం చూడగలిగితే కనుక, ప్రారంభవచనం నుండి యోబు గ్రంథము 39వ అధ్యాయము ప్రారంభవచనంలో మనం చూస్తే కనుక, అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? అడవిలో కొండ మేకలు ఎప్పుడు ఈంతాయో ఎవరికి తెలీదు. అవి నివాసం ఉండే చోటు కూడా మనిషి చేరుకోలేడు. నాకు తెలియదు. ఈనే కాలం. ఇంకా లేళ్ళు పిల్లలు వేయు కాలము గ్రహింపగలవా? లేళ్ళు ఎలాగ పిల్లల్ని వేస్తాయో నీవు గ్రహించలేవు. అవి మోయు మాసములు నీవు లెక్క పెట్టగలవా?
మనం పెంచుకునే గేదె అయితే కనుక అది సూడిదైందంటే కనుక వైద్యులు నిర్ధారించి చెప్తారు, ఈ గేదె సూడిదయింది కాబట్టి జాగ్రత్తగా దీన్ని పెంచండి అని. కానీ అడవులో మేయు ఆ మాసమును నీవు లెక్క పెట్టగలవా? అవి మోసే ఆ గర్భాన్ని ఎప్పుడు నెలలు పడింది, ఎప్పుడు అది గర్భవతి అయిందని ఎవరు లెక్క పెట్టగలరు? అవదు. అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును, వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారులో పెరుగును. అవి తల్లులు విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. ఇలా జంతువుల గురించి అన్నిటి గురించి కూడా దేవుడు ఏం చేశాడంటే చెప్పుకుంటా వచ్చాడు. అవి ఎదిగిన తర్వాత అవి దూరంగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది, తమ తల్లిని విడిచి వెళ్ళిపోయి. అంటే తన యొక్క సంతాన ఉత్పత్తిని మరలా మరొక చోట ప్రారంభించడానికి మరొక చోటకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అవి వీనే కాలం తెలియదు, అవి ఎలా పిల్లల్ని చేస్తావో తెలియదు, ఎప్పుడు ఎన్ని మాసాలు ఉంటావో అని తెలియదు అన్నాడంటే కనుక వాటిని తెలుసుకోవాల్సిన అవసరత కూడా మనిషికి లేదు. కానీ దేవుడు మరొక విషయాన్ని చెబుతూ యోబు గ్రంథము 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 7వ వచనంలో 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. అయినను మృగములను విచారించము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. ఏటి గురించి విచారించాలి? ఆకాశ పక్షులు అంటున్నాడు, మృగములు అంటున్నాడు, భూమిని గురించి అంటున్నాడు. ఏం ధ్యానిస్తే తెలుస్తుందంటే కనుక వాటిని ధ్యానిస్తే వీటిని ఎవరు చేశారో చేసిన ఆయన తెలుస్తాడు. చేసిన ఆయన తెలుసుకోవడానికి వాటిని ధ్యానించండి, వాటిని చూడండి, వాటిని పరిశీలించండి. అవి ఎలా నడుస్తున్నావో, ఎలా వచ్చినవో, వాటికి రాకేంటి, ఎందుకోసం వచ్చినవో వీటిని ధ్యానించండి. ధ్యానిస్తే ఏం తెలుస్తుందంటే కనుక దేవుడేంటో తెలుస్తుంది. దేవుడేంటో తెలియడానికి వాటిని మనం ఏం చేయాలంటే చూడాలి. చూస్తే వాటి క్రమము, అవి నివసించే విధానము, అవన్నీ కూడా ఏంటో కనుక దేవుడు చేసే విధానం, దేవుడు గుర్తుకు రావడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి వీటిని ధ్యానించమంటున్నాడు, దేవుణ్ణి తెలుసుకోవడానికి. మరి ఇవన్నీ ఎందుకోసం అంటే కనుక ఆ జంతువులన్నీ బ్రతికేది వాటి కోసం ఏం బ్రతకట్లా, వాటి కోసం అవి ఏం బ్రతకట్లా, అవి కూడా మన కోసమే బ్రతుకుతున్నాయి. కొన్ని మనకు ఆహారం కావడానికి, కొన్ని మనకి ఏం చేస్తంటే మంచిని బోధించడానికి, మంచిని తెలియచేయడానికి, కొన్ని మనకి ఆహారముగా ఉండడానికి. ఈరోజు మేక లేదా కోళ్ళు మనం ఏం చేస్తున్నామంటే ఆహారముగా తింటున్నాం. కానీ కొన్ని వాటి చేత మనం ఏం చేస్తున్నామంటే అవి మనము వాటి ద్వారా ఏం చేయాలంటే నేర్చుకోవాలి. అవి చేసే పనులు బట్టి మనం ఏం చేయాలంటే కనుక నేర్చుకునే అవకాశం ఉంది అంటున్నాడు. వాటిని ఆలోచించండి, వాటిని ధ్యానించండి. అవి ఏం చేస్తున్నావో ఒకసారి చూడండి, ఏం చేస్తున్నావో చూడండి ఒకసారి. వాటి గురించి ఆలోచించి తెలుసుకోండి అంటున్నాడు. ఇంకా భూమి మీద ఉన్న సకల జీవరాశులు కూడా దేవుడు ఎవరని తెలియజేయడానికి ఉన్నాయి. కేవలం భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా దేవుణ్ణి తెలియజేయడానికి దేవుడు వాటిని మన కోసం ఏం చేశాడంటే పుట్టించాడు.
కానీ మనము దేవుని కోసం పుట్టాం. కానీ మానవుడు ఏం చేయట్లేదండి ఈరోజు? దేవుడి కోసం ఆలోచించి బ్రతకట్లేదు. అవేమో మన కోసము, మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి, లేదా దేవుణ్ణి తెలుసుకోవడానికి కొరకు నిర్ణయింపబడితే మనం దేవుణ్ణి తెలుసుకోము. దేవుని గురించి ఏం చేయమంటే ఆలోచించం. అందుకని వాటిని చూసైనా ఆలోచించండి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే చెప్తున్నాడు. మరొక విషయాన్ని చూస్తే కనుక ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగైనను తన కాలము నెరుగును, తెల్లగొవ్వెయు ఉదే కొరకు తాము రావాల్సిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధులను ఎరుగరు అన్నట్టు. యెహోవా న్యాయ విధులను ఎరుగరు. ఆకాశ పక్షులకు తెలుసు. అందుకే ఆకాశ పక్షులను విచారించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా అంటారు, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. కానీ మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని వాటికంటే గొప్పగా డిజైన్ చేశాడు, మిమ్మల్ని నిర్మించాడు. వాటికంటే గొప్పగా మీ పరలోక తండ్రి చేశాడు. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆకాశమునకు ఎగురు సంకుబుడు కొంగైనను తన కాలం నెరుగునంట. ఏ కాలంలో రావాలో, ఏ సీజన్లో రావాలో, అంటే పక్షులకు కూడా ఒక సీజన్ అనేది ఉంటుంది. ఆ సీజన్లో మాత్రమే అవి ఏం చేస్తామంటే కనబడతాయి. చూడండి, ఇప్పుడు కొన్ని పక్షులు మనకి ఏం చేయమంటే కనిపించవు. ఒక కోకిల ఉంది. ఏ కాలంలో వస్తుంది అది? వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఆ శబ్దం వినపడుతుంది మనకి. కోవిల యొక్క ఆ శబ్దం వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం లేని సమయంలో దాని యొక్క స్వరం విందామంటే వినబడదు. అంటే దానికి కాలం తెలుసు. నేను ఏ కాలంలో వెళ్ళాలో భూమి మీద, ఏ కాలంలో నేను ప్రజలకి నా స్వరాన్ని వినిపించాలో తెలుసు. ఆ సమయంలో మాత్రమే వస్తుంది. అలాగే కొన్ని పక్షులు ఉంటాయి, పిచ్చుకలు కానీ కొన్ని పిచ్చుక జాతులు ఉంటాయి. అవి ధాన్యము ఎప్పుడైతే ఆ గింజ పండుతుందో ఆ సమయంలో మాత్రమే వస్తుంది. ఎందుకు ధాన్యము పండే సమయంలో వస్తుందంటే కనుక, అది ధాన్యం పండేటప్పుడు పిచ్చుకలు అనేవి రాకపోతే కనుక దాని మీద వాలే పురుగులు తినాలి. ఆ పురుగులు తినకపోతే కనుక ధాన్యం అనే దిగుబడి కూరాదు. మనం ఏం చేస్తామంటే ఆ పిచ్చుకల్ని ఏం చేస్తామంటే తోలుతాం. అవి వడ్ల గింజలు తినేది తక్కువే. కానీ అది తినే కీటకాలు, పురుగుల వల్ల ధాన్యం అనేది ఎక్కువ వస్తుంది. అందుకే ఒక దేశంలో, చైనాలో కానీ ఏదో దేశం పేరు గుర్తులేదు, కానీ ఆ దేశంలో పిచ్చుకల్ని ఏం చేస్తారంటే కనుక, పిచ్చుకల బెడద ఎక్కువగా ఉందని రాత్రిపూట చెట్ల మీద ఉన్నప్పుడు ఆ పిచ్చుకలకి కింద గ్యాస్ పెట్టి ఏం చేస్తారంటే, నైట్ పూట ఆ చెట్టు మీద వాళ్తాయి కదా, గ్యాస్ పెట్టి ఏం చేస్తారంటే చెట్లని కాల్చేస్తారు. అలా కాల్చినప్పుడు ఆ సంవత్సరంలో వాళ్ళకి పిచ్చుకలు లేకపోవడం వల్ల ఆ దేశంలో కొన్ని లక్షల మంది ఆహారం లేక చనిపోయారంట. ఎందుకు చనిపోయారని తీరా పరిశోధన చేస్తే కనుక ఆ దేశంలోనికి పిచ్చుకలు రాకపోవడాన్ని బట్టి, పిచ్చుకలు వచ్చి ధాన్యం మీద, ఆ కంకుల మీద వాలి ఆ పురుగులు తినకపోవడాన్ని బట్టి, ఎందుకంటే ఆ పురుగు వ్యాప్తి చేయడం వల్ల ఆ పురుగు తినేసిన విత్తనాలను బట్టి ఆ విత్తనం యొక్క గడ్డి ఏం చేయదంటే బలంగా రాదు, సరైన దిగుబడి అనేది ఉండదు.
దిగుబడి అనేది ఉండదు. ఇలా కొన్ని తమ కాలాన్ని బట్టి రావాలని దేవుడు ఏం చేశాడంటే నిర్ణయించాడు. దాన్ని సైక్లింగ్ అంటారు. కొన్ని వాటిని దేవుడు ఏం చేశాడంటే వాటికి నిర్ణయకాలం పెట్టాడు. వాటికి తెలుసు, వాటికి తమ కాలం తెలుసు. కోకిల ఏ కాలంలో రావాలో ఆ కోవిలు ఆ టైంలోనే వస్తుంది, ఆ టైంలోనే రావాలి. ఇలా కొన్ని పురుగులు వర్షాకాలం మాత్రమే శబ్దాలు చేస్తాయి, యాసవి కాలంలో చేయు. ఎందుకని? ఆ టైంలోనే అది రావాలి. అదే చెప్తున్నాడు ఆయన. ఏమన్నారు అక్కడ? ఆకాశమునకెగురు శంకుబుడి కొంగైనను తమ కాలము నెరుగును, తెల్లగొవ్వయు మంగళకత్తి పెట్టయు ఓదే కొరకును తమ రావలసిన కాలము నెరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధులను ఎరగరు. ప్రజలు ఎరగట్లేదు. ఏదో ఒక పెంగ్విన్ అలా సడన్గా చూసేటప్పటికే మనుషులకి అంతా ఆశ్చర్యం వేస్తే మరి ఈరోజు మనిషి ఏం ఆలోచిస్తున్నాడు అంటే కనుక తన గురించి ఆలోచించడం మానేసి ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నాడు మనిషి. అది అలా ఎందుకు చూసింది, అది ఎందుకు అలా అంత దూరం వెళ్ళిపోయింది, ఎందుకు దానికేమైనా కోపమా? ఈరోజు సమాజంలో మనిషికి అన్యాయం అయిపోతున్న దాని గురించి ఆలోచించేవారు లేరు. కానీ మనిషికి అన్యాయం అయిపోతుంటే, మనుషులను పాడు చేసేస్తుంటే, మనుషుల మీద వివక్ష చూపుతుంటే, కులం మీద వివక్ష చూపుతుంటే అది ఎందుకు ఇలా చేస్తున్నారని ఆలోచించట్లేదు. కానీ మనిషి ఒక పక్షి, ఒక జంతు ఆకారంలో ఉండే ఒక పక్షి వెనక్కి తిరిగి చూడగానేనంట అందరూ ఆలోచన దాని మీదకి వెళ్ళిపోయిందంట. అంటే మనిషికి బుద్ధి ఏమవుతుందంటే రాను ఏమవుతుందంటే పశువు కన్నా హీనముగా మారిపోతుంది. ఆలోచించాల్సిన విషయంలో మీరు ఆలోచించలేని అవసరం లేని విషయాల గురించి ఏం చేస్తున్నాడంటే మనిషి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుని ఏం చేస్తారు? అలా వెనక్కి తిరిగి చూసింది ఏం చేస్తారు? దానికి ఏమైనా బాధ ఉందని చెప్పడానికి ఏమైనా నోరుందా? నోరుండి బాధపడుతున్నాడు. ఇదిగో నాకు ఆకలి వేస్తుంది, ఇదిగో నోరుండి బాధపడుతున్నాడు మనిషి. నోరుండి అనేకమైన ఇబ్బందులు పడేవారు ఉన్నారు. నోరుండి మనిషి ఇదిగో ఒక చోటకి వెళ్ళడానికి లేని యొక్క వ్యవస్థగా ఈరోజు తయారు చేస్తున్నారు. కుల వ్యవస్థ, ఈరోజు అనేకమైన మానభంగాలు, ఇదిగో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేస్తుంది. మనుషుల యొక్క భవిష్యత్తు గురించి, మనుషుల యొక్క మనుగడ గురించి మనిషి ఆలోచించడం పక్కన పెట్టేశాడు. జీవరాశుల గురించి ఆలోచిస్తారంట. జంతువు అది ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు బాధపడింది, ఎంత కష్టం వచ్చింది దానికి, ఎంత కష్టం వచ్చింది. మరలా ఈ మధ్యకాలంలో కుక్కల గురించి పడుతున్నారు. ఈ సినిమా హాల్లో ఉన్న, సినీ ఫీల్డ్లో ఉన్న హీరోయిన్స్ కుక్కలను చంపొద్దు మళ్ళీ కుక్కల మీద పడుతున్నారు. అవి కరిసి పిల్లలను చంపేస్తుంటే కనుక ఆ కరిచి చంపేసిన వాళ్ళకి బాధపడక్కర్లేదంట. వీటిని చంపేస్తుంటే మాత్రం చాలామంది బాధపడిపోతున్నారు. అంటే కుక్కలను చంపకూడదు. కుక్కలను చంపేసిన పిల్లల గురించి అయితే బాధపడకండి మీరు. అంటే కుక్కల పిల్లలను చంపేసిన పర్లా, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడిపోయినా పర్లా, వాళ్ళకి ఏమైపోయినా పర్లా, కుక్కల్ని మీరు చంపొద్దు, అవి మూగజీవాలు. అంటే ఈరోజు మనిషికి మూగజీవాల మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఒక ఆవు గురించి కానీ, ఆవుని ఏమైనా కానీ ఈరోజు ఊరుకోరు. కానీ ఆవు మాంసాన్ని మాత్రము ఎగుమతి చేస్తారు, విదేశాలకు మాత్రం బాగా ఎగుమతి చేస్తారు. ఇలా ఒక సోషల్ మీడియాలో ఒక జంతువుని ఎవరైనా కానీ కొట్టినా గాన, దాన్ని ఏదైనా కాళ్ళతో తన్నినా గాన ఆ వీడియో వచ్చిందా, ఆ మనిషిని చంపేదాకా ఊరుకోరు. అంటే ఈరోజు మనిషి మీద ప్రేమ లేదు. ఒకప్పుడు మనుషుల మీద అనురాగం ఉండేది. అన్నయ్య, బాబయ్య, తమ్ముడు అని
అనురాగం ఉండేది. ఎవరు వచ్చినా కానీ అప్పుడు ఇంటికి ఏం చేసేవారంటే మజ్జిగ ఇచ్చేవారు, మంచినీళ్ళు అడిగితే. ఈరోజు మనుషుల మీద ఏం పోయినాయంటే అనురాగాలు పోయినవి, ఆప్యాయతలు పోయినవి, ఆప్యాయతలు పోయినాయి. మనుషులకి ఏం చేస్తున్నారంటే ఈరోజు గోళ్ళ కట్టుకుంటున్నారు అలాగా. ఇది మాదే, ఇది మాదే, ఇది మా వర్గము, ఇది మా కులము అని మనిషికి గోళ్ళ కట్టేసి జంతువుల మీద ప్రేమ పెరిగిపోయి మనిషికి పక్కన ఏమైపోయినా కానీ అలా చూస్తున్నారు. మొన్ననే హైదరాబాద్ దగ్గర ఒక చోట ఒక ఉత్సవం జరిగిందంట. ఆ ఉత్సవంలో సారా జోవులు వేశారు. సారా జోవులు పేల్చినప్పుడు అక్కడే ఒక చోట ఉన్న సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ గార్డు కంటే పెద్ద జీతమే ఉండదు, ఒక 5,000 అంత ఇస్తారు. అలా ఒక బెడ్ అంటే అతనికి ఒక పేద కుటుంబం ఆ సెక్యూరిటీ గార్డుగా కాపలా కాస్తున్న ఆయన మీదకి వెళ్ళిపోయి పొట్టలోనికి వెళ్ళిపోయి పేలిపోయింది. అతను చనిపోలేదు, కానీ ఆ పేగులు అలా పట్టుకుని హాస్పిటల్ కాడ చూస్తుంటే అక్కడ అతను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఏదన్నా చేయడమో ఏదో చేయకుండా అతన్ని వీడియో తీస్తూ అలాగే చూస్తున్నారు. అంటే మనుషులకి ప్రేమ అనేది ఏమైపోయిందంటే కనుక పోయింది. జాలి, దయ, బాధ, ఏడుపు ఇవన్నీ లేవు. మనిషి ఒక రకమైన మనిషిలో మారిపోతున్నాడు, ఒక మెటల్ వస్తువుగా మారిపోతున్నాడు. స్పందించే హృదయం మనిషిలో ఉండట్లే, మాంసపు గుండె అనేది పోతుంది మనిషికి. అలా ఆ పెద్ద ఆయన అలా పేగులతో అలా చేతితో పట్టుకున్నా కానీ అలా అందరూ అలా వీడియో తీస్తున్నారు, పక్కన కేకలు వేస్తున్నారు. అతని గురించి ఏమీ చేయట్లే. అతను తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయడము ఏదో చేయట్లే. ఆ హాస్పిటల్ దగ్గర అలా ఒక్కడే ఉన్నాడు. లేదా అతని దగ్గరికి వెళ్ళి ఒక నలుగురు, ఒక ఇద్దరు వెళ్ళి అతను పట్టుకుని ఏమన్నా తీసుకువెళ్ళి లేదా ఆ ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారంటే లేదు. వేల మంది ఉన్నారు అక్కడ, చూస్తున్నారు అంతే, వేడుకు చూసినట్టుగా. అంటే ఈరోజు ఒక మనిషికి ఏం జరిగిపోయినా మనిషికి సంబంధం ఉంటలా. మనిషికి ఏం జరిగినా పర్లా, జంతువులకి ఏం జరగకూడదు. జంతువులకి ఏమైపోయింది, ఈ జంతువుకి ఏమైంది, అది ఎందుకు ఎలా చూసింది. ఇదిగో కుక్కలు మనుషులను చంపేస్తున్నావు కాబట్టి వాటిని చంపండి అని కొంతమంది రిక్వెస్ట్ చేసుకుంటే మీరు వాటిని చంపేస్తారా, వాటిని షెల్టర్ పెట్టండి, వాటిని దూరంగా పెట్టండి, వాటిని చంపొద్దని ఏడ్చేవాళ్ళు కొంతమంది. జంతువు ప్రేమికులు ఎక్కువైపోయారు ఈరోజు. జంతువులను ఆరాధికులు ఎక్కువైపోయారు. ప్రేమికులు కాకుండా ఆరాధించేస్తున్నారు. జంతువులను ఆరాధించేవారు ఎక్కువైపోయారు. మనుషులను గౌరవించేవాళ్ళు లేకుండా పోయారు. మనుషులకి గౌరవం లేదు ఈరోజు. మనుషులను మనిషిగా చూసే తత్వం అనేది ఈరోజు కనబడట్లా. జంతు ఆరాధికులు, ప్రేమికులు ఎక్కువైపోయారు. ఒక జంతువుని ఏదైనా చేస్తే చాలు, వాడిని అవసరమైతే జైల్లో పెట్టేంత వరకు కూడా ఊరుకోవట్లే. ఇలా మనుషుల యొక్క జీవితాలు అన్నవి, అవి రావలసిన కాలం వాటికి తెలుసు. కాలం మనిషికి తెలుసులే. మనిషి ఎలా ఉండాలో మనిషి తెలుసుకోవట్లా. నేను మనిషిని కదా, సాటి మనిషికి సహాయం చేయాలి. సహాయం చేయకపోయినా ఆపదలో ఉన్నప్పుడు చేయి పట్టుకునైనా సరే అతన్ని తీసుకువెళ్ళాలి. అతడు నా వంటి మనిషే కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఒక మాట, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. నిన్ను వలె జంతువును ప్రేమించాలని చెప్పలేదు ఆయన. నిన్ను వలె పక్షులను ప్రేమించు అని చెప్పలా, వాటిని చూడండి అని చెప్పలే ఆయన. వాటి గురించి కాదురా బాబు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి, నీ పక్కవాణ్ణి ప్రేమించు. యేసుక్రీస్తు వారు చెప్పే ఈ బాటను పాటించుంటే కనుక దేశంలో గొడవలు, అల్లర్లు, కక్షలు అనేవి ఏమి జరగవు. కానీ ఈరోజు మనిషిని ప్రేమించి, మనిషిని గౌరవించే విధానం అనేది లేకుండా చేసేస్తున్నారు. మత విద్వేషాలు రేగొట్టేస్తున్నారు. మతం మీద ఇదిగో మనిషికి ఏం చేస్తున్నాడంటే కనుక నూరు పోసి, ఆడు పలానా మతస్థుడు,
వాడు మనకి సంబంధం లేడు, వాడిని మనం ఏం చేసినా పర్లేదని ఈరోజు ప్రభుత్వాలు కూడా ప్రేరేపించడాన్ని బట్టి మనుషుల్లోనూ మహింసుల్లోనూ మానవత్వం అనేది అంతా కూడా ఏమవుతుందంటే కనుక పోతుంది. మానవత్వం పోతుంది. జంతువులే మెరుగు. అక్కడక్కడ ఈ మధ్యకాలంలో జంతువుల్లో ప్రేమ కనబడుతుంది. నేను ఎక్కువగా ఆ వీడియోస్ కూడా కొంచెం చూస్తుంటాను. ఒక సింహం ఏం చేస్తుందంటే కనుక తనది కాని ఒక పిల్లని ఏం చేస్తుందంటే కనుక రక్షిస్తుంది. ఆ క్రూరమగాలు వచ్చే లేడి పిల్లని చంపడానికి వెళ్తున్నప్పుడు వాటిని తరిమి వాటి నుంచి ఈ పిల్లని రక్షిస్తుంది. అంటే సింహానికి ఉండే లక్షణం ఏంటి? అది ఏదైనా కనబడగానే చంపు తినేయాలి. ఒక క్రూర మృగం, ఒక తోడేలు, ఇవన్నీ క్రూర మృగానికి సంబంధించినవి. కానీ అదేం చేస్తుంది? తనది కాని పిల్లని ఏం చేస్తుంది? కాపాడుతుంది. కానీ ఈరోజు మనుషుల్లో లేనిది ఇది. ఇవి చూసి నేర్చుకోనాడు ఆయన. జంతువులలో ఈ లక్షణాలను చూసి మీరు ఏం చేస్తారంటే నేర్చుకోండి, వాటిని ఆలోచించండి. ఈ పెంగ్విన్ ఏమైపోతుంది? అంత దూరం అలా ఎందుకు వెళ్ళింది? మరలా వెళ్తా ఉండేది ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? ఇప్పుడు దాన్ని మైండ్ ఒక ఆపరేషన్ థియేటర్లో పెట్టి దాన్ని మనసులో ఏమనుకుందో తెలుసుకోవాలన్నమాట. ఇంకా జంతువులకు కూడా ఒకవేళ మాట్లాడే శక్తినిచ్చుంటే మనిషి ఖచ్చితంగా చచ్చిపోయేవాడు. మాట్లాడే శక్తి దేవుడు జంతువులకి ఇచ్చుంటే మనిషి చచ్చిపోతాడు. ఎందుకంటే అవి ప్రకటించేస్తాయి సువార్త. అందుకే బిలాం తప్పు చేసినప్పుడు గాడిదకి దేవుడిచ్చాడు, నోరిచ్చాడు. ఏం బిలాము, నేను ఎప్పుడైనా నిన్ను గురించి ఇలాగా మొరాయించానా? నీ దానైన నాటి నుండి నేను ఎప్పుడైనా నిన్ను తిరస్కరించానా? నేను ఎందుకు ఆగానో నాకు తెలియట్లేదు. నేను కనుక వెళ్ళి ఉంటే దేవదూత నిన్ను చంపేదను. నేను ఆగడాన్ని బట్టి ఇదిగో నేను ఆగానైనా నన్ను కొట్టావు. ఇలాగే ప్రతి జంతువు మాట్లాడుంటే ఇప్పుడు జంతువులు ఎవరో కూడా ప్రేమించరు. ఇప్పుడు కుక్కను పెంచుకుంటే ఏం చేస్తుంది? అది కూడా మాట్లాడుతుంది. ఏమే బుద్ధి లేనిదానా, పొద్దున్నే లేసి నాకు ఫుడ్ ఎట్టవా, ఎప్పుడు దాకా పడుకుంటావు అని అంటే ఆ హీరోయిన్ని అప్పుడు బాగుంటుంది. నోరు లేదు కదా కాబట్టి ఏం చేస్తున్నారు? మూగజీవాలను చంపేస్తారా అనే ప్రేమను కురిపించేస్తున్నారు. ఈరోజు మనిషి మానవత్వం అనేది అంతా పోతుంది. అంత చిన్న పిల్లలని, స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని లాక్కెళ్ళిపోయి ఈడ్చేసి చాలా కిరాతకంగా ఒక 3 జంతువులు ఇదిగో అటో కాలు చెయ్యి పట్టుకుని లాగి పీక్కు తినేస్తుంటే మరి ఆ జంతువుల్ని ఏం చేయాలి? ఈరోజు మనిషి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. అందుకే మనిషికి మాత్రము తమ కాలం నెరగట్లేదు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాటను దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. భక్తుడు నేను ఎలా ఉన్నానని నేను చెప్తున్నాడు. 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాటను చూస్తే కనుక, మంగళ కత్తి పెట్టవలే, ఉదే కొరకు వలె నేను కిచకిచలాడు గోవవలే మూల్గి తిని, ఉన్నత స్థలముల తట్టు చూచిచు నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు ఓటబడి ఉన్నాడు. అంటే భక్తుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే కనుక, హిజ్కియా గారు ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా గారు చేసిన ప్రార్థన యెషయా గ్రంథం, రాజుల గ్రంథంలో ఉంటుంది. ఆయన ముఖము గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగానే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినాడు. కానీ హిజ్కియా ఏం ప్రార్థన చేస్తాడు అనేది ఈ 38వ అధ్యాయంలో కనపడుతుంది. ఏం ప్రార్థన చేశాడు అనేది 38వ అధ్యాయంలో కనపడుతుంది. హిజ్కియా ప్రార్థన చేస్తూ అంటున్నాడు అన్నమాట, నేను మంగళకత్తి పెట్టవలను, ఉదే కొరకు వలను నేను కిచకిచలాడి తిని గోవవలే మూలుగు తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే కనుక ఒక జంతువులాగా
అది ఎలాగైతే విన్నవించుకుంటాదో, ఎలాగైతే దేవుణ్ణి బతుమాలుతుందో అంటే సకల జీవరాశులు దేవుని యొక్క చేతుల్లో నుంచి ఆహారం తీసుకుంటున్నాయి. ఇదిగో పక్షులు దేవునికి ఏం చేస్తామంటే మొరపెడతాయి అని రాయబడిన విషయాలను బట్టి హిజ్కియా గారు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో నేను పక్షి వలె మూలిగి తిని, మంగళపెట్ట వలె, ఉదయ కొరకు వలె, కిచకిచలాడు గోవ వలె మూలిగి తిని. అవి ఎలాగైతే మొరపెట్టినవో నేను కూడా అలా చేశానని చెప్తున్నాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే గనక, నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందయందు మనసు ఉంచుము అంటున్నాడు. అయితే నీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకొనుము. అవి ఎలా లేస్తాయి పొద్దున్నే, ఏం చేస్తాయి, వాటి యొక్క క్రమాన్ని ఏం చేస్తామంటే అవి మారవు. ఒక గేదెను పెంచుకున్నాడు అనుకోండి యజమానుడు, ఉదయం లేస్తుంది, తనకి కావలసిన పాలిస్తుంది, మరలా తెచ్చిన ఆహారం తింటుంది. యజమాని మీద ఎప్పుడు కూడా తిరగబడవు, ఎక్కడో కొన్ని సందర్భాల్లో తప్ప. యజమాని మీద తిరగబడవు, యజమానికి లోబడి ఉండాలి. నా యజమానికి కావాల్సింది నేను ఇవ్వాలి, నేను నా యజమాని కొరకే అనేటట్టుగా. ఇదిగో నీ పశువు ఎలాగైతే ఉంటుందో మనమందరము కూడా మన యజమానుడైన దేవుడు, మనమందరము కూడా ఆయన మేపు గొర్రెలము అంటాడు 100వ కీర్తనలో. మనమందరం ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలమై ఉన్నాము. అంటే మనం కూడా ఆయన ప్రజలము. ఆయన ప్రజలమైనప్పుడు మనం ఆయనకి ఏం చేయాలి, ఆయన కొరకు మనం ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి, ఆయన కొరకు మనం ఎలా సిద్ధపడాలి. ఇదిగో మీరేం చేస్తారంటే కనుక, మీ పశువుల స్థితిని జాగ్రత్తగా తెలుసుకుని నీ మందయందు మనసు ఉంచుము. చూడండి, ఈ గొర్రెలు మేపుకుంటున్న వారు రోడ్డు మీద తీసుకువెళ్తుంటారు. ఒక 100 గొర్రెలు ఉంటే కనుక దాని కాపల ఒకరో ఇద్దరో ఉంటారు. అన్ని 100 గొర్రెలకు ఇద్దరే కాపర్లు. ఎదరొక వ్యక్తి, వెనకాల ఒక వ్యక్తి ఉంటాడు. చక్కగా ఏదైనా లారీ వచ్చినప్పుడు మధ్యలోనికి వెళ్ళి ఇలా కర్రతో అంటుంటాడు, మళ్ళీ ఒక సైడ్కి రావాలి. అన్ని గొర్రెలు కూడా ఆ తూరుకు వెళుతున్న యజమానుడి మాట ఏం చేస్తాయి అంటే ఆ బాటలోనే వెళ్తాయి. యజమానుడు ఆగి చూస్తాయి, పదన్నంటే వెళ్తూ ఉంటాయి. మరలా ఎక్కడికి తీసుకువెళ్ళి ఏ పొలంలో అయితే విడిచిపెట్టాడో మరలా సాయంకాలం వాటిని అన్నిటిని మరలా అదే త్రోవలోనికి తీసుకుతెచ్చుకుంటాడు. వాటికి తెలుసు క్రమం, నా యజమానుడు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాలి, మరలా నా గమ్యానికి చేరాలి, మరలా నా యజమానుడు తీసుకొచ్చే చోటుకు చేరిపోవాలి. నీ పశువుల స్థితిని నువ్వేం చేస్తావంటే కనుక మనసుంచు. అవి ఎందుకు అలా చేస్తున్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నవి కదా, నేను ఇతని దగ్గరే ఎందుకు ఉండాలి, నాకేం చేస్తున్నావు, నీ తిరగబడేవేమీ కూడా కనబడవు. ఒక యజమానుడి మీద తిరగబడి నేను ఎంతకాలం నీ దగ్గర బానిసత్వంగా ఉండాలి, ఎంతకాలం నీ దగ్గర ఉండిపోవాలి, నాకు స్వేచ్ఛ లేదా, మేము కూడా తిరుగుబాటు చేస్తామనేవి అలాంటి లక్షణాలు జంతువుల్లో కనబడవు. ఎందుకు కనబడవు? ఇదిగో వాటిని మన కొరకు డిజైన్ చేస్తాడు, మన కొరకు నిర్మించాడు. వాటిని మన కొరకు దేవుడు వాటిని ఏం చేశాడంటే పుట్టించాడు, కలగజేశాడు వాటిని మన కోసం. అవి మనము చెప్పినట్టుగా మనం మేపినట్టుగా మేస్తాయి, మనం తీసుకెళ్ళినట్టుగా వస్తాయి, మనం రమ్మన్నప్పుడు వస్తుంటాయి. వాటిని విచారించండి, దాని స్థితిని గమనించండి, అవి ఎలా ఉంటున్నావో, ఎలా మెసులుకుంటున్నావో గమనించండి. ఆ రీతిగానే నువ్వు కూడా దేవునికి ఏం చేయాలంటే కనుక లోబడాలి. నీ యజమానుడైన వాటికి యజమానుడు అయినప్పుడు, నీకు అవి లోబడుతున్నప్పుడు, నువ్వు యజమానుడైనప్పుడే నీకు ఆ 100 గొర్రెలో 200 గొర్రెలో నీకు లోబడుతున్నప్పుడు,
మరి మనుషులందరికీ కూడా యజమానుడు దేవుడైనప్పుడు మరి ఆయనకి లోబడట్లేదు. ఆయన చెప్పే మాట మనిషి ఈరోజు వినట్లేదు. ఆయన చెప్పే మాట వినట్లేదు, ఆయనకు లోబడట్లేదు, ఆయనకు లోబడి జీవించట్లేదు. కానీ ఏదో చూసిందంట, అదేమనుకుంటుంది, అదేమనుకుంటుంది. కానీ దేవుడు దివారాత్రులు చూస్తున్నాడంట. కునుకక నిద్రపోక అని దేవుడు చూస్తున్నాడు. అయ్యా, ఎందుకు చూస్తున్నావు మా కోసం? ఎందుకు చూస్తున్నావు మా కోసం? నువ్వు చూస్తున్నావా నా ఆలోచన ఈరోజు మనుషులకి రావట్లే. దివారాత్రులు కునుకక నిద్రపోక నీ కోసమే చూస్తున్నాడు, నా కోసమే చూస్తున్నాడు. ఆయన మన కోసము చూస్తున్నాడు, మన కోసం అన్నీ చేశాడు. ఏం కావాలో అవి చేశాడు. చేసిన ఆయన మీద కానీ, చేసిన ఆయన కొరకు ఆలోచించడానికి ఉండే ఆ జంతువుల గురించి కానీ ఆలోచించట్లేదు. కానీ మనిషి ఆ జంతువుల మీద ఈరోజు మనిషి మమకారాన్ని పెంచుకుంటున్నాడు. అందుకే మరొక మాట మనం చూస్తే కనుక ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచున్నారు. చాలు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలను, దేశమంతటా గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులు పక్షులు సమసిపోవుచున్నవి అంటారు. మన యొక్క చెడుతనము వల్ల అవి సమసిపోతున్నవి. మన చెడుతనము వల్ల, మనం చేసే పనుల వల్ల కొన్నిటికి ఇబ్బందులు వాటిల్లుతున్నవి, కొన్నిటికి నష్టం కలుగుతుంది. అవి సమసిపోవడానికి కారణం నువ్వు నేను. అవి సమసిపోవడానికి కారణం మనిషి. కొన్ని జలసరములు ఈరోజు కనబడట్ల. కొన్ని చేపలు అనేవి ఈరోజు అంతరించిపోయినాయి. నత్తలు ఎక్కువగా కనపడి, ఈ మధ్యకాలంలో నత్తలు ఎక్కువగా కనబడట్లే. చాలామంది ఈరోజు బోధులు కాలువలు బాగు చేసేవాళ్ళు అక్కడక్కడ దొరికే నత్తలను సంచులేసి తెచ్చుకుంటున్నారు. అప్పుడు ఎక్కువగా నత్తలు కనబడేవి, ఈరోజు నత్తలు కనబడట్లే. అలాగే రామలు, తర్వాత బొమ్ముడేలు, ఇలా కొన్ని జాతులు కనబడేవి, చాలా పేర్లు ఉన్నవి. కొన్ని జాతులు ఈరోజు ఏం చేయట్లేదంటే కనబడట్లే, ఏమైపోయినాయంటే అంతరించిపోయినాయి. అలాగే కొన్ని జంతువులు కూడా అంతరించిపోయినాయి. అందుకే ఆ రాబందులు ఇవి అంతరించిపోయినాయి. ఏదన్నా పీనుకి ఎక్కడుంటే అక్కడ రాబందులు వచ్చేవి, రాబందులు కూడా ఈరోజు అంతరించిపోయినాయి. ఇలా కొన్ని జంతువులు, కొన్ని మృగాలు ఏమవుతున్నాయంటే అంతరించిపోతున్నాయి. వాటి మనుగడ అనేది లేదు. ఎందుకు లేదు అంటే గనక కారణం ఏంటంటే గనక మనిషి. అవి అంతరించుకుపోవడానికి కారణం మనిషి. ఈరోజు వస్తున్న ఫ్యాక్టరీల వల్ల వస్తున్న కాలుష్యాన్ని బట్టి, వాడుతున్న మెడిసిన్ బట్టి, ప్రతీది ఇదిగో ఈరోజు చెరువుల్లో, కాలువల్లో మనిషి వేస్ట్ ఎక్కువ పడేయడం వల్ల, సముద్రంలో వేస్ట్ పడేయడం, ప్లాస్టిక్ పడేయడం వల్ల కొన్ని జంతువులకి ఆ తలలకు వేసుకుపోయి వాళ్ళలో అవన్నీ కూడా తాబేలు యొక్క పీకలు తెగిపోవడం కానీ ఇలా కొన్ని చూపిస్తుంటారు వీడియోస్. ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే మనిషే కారణం. అవి సమస్యపోవడానికి, అవి అంతరించకపోవడానికి కారణం మనిషి. ఒకవేళ అది ఎలా వెళ్ళిపోతే వెనక చూస్తుందంటే దాని సమస్య కూడా మనిషే. తిన్నంగా ఉన్న జంతువుని ఈరోజు మనిషి దానితో ఏం చేస్తాడంటే పరాశకాలు ఆడుతుంటాడు. పరాశకాలు ఎక్కువ ఆడుతున్నారు ఈరోజు. ఎక్కువగా కోతులతోనూ కుక్కలతోనూ పరాశకాలు ఎక్కువ ఆడుతుంటారు. న్యూస్ కోసం ఏం చేస్తుంటారు, కొన్ని వీడియోలు పెడుతుంటారు. పడుకున్న కుక్క దగ్గరికి వెళ్ళి ఒక బాంబు పెట్టడం, అది అలా పేలగానే బౌబం అంటూ పరిగెత్తుకుపోవడం. అది ఇలా మనిషి పరాచకాలు చేయడం వల్ల
అవి సమసిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. అన్నిటికీ కారణం మనిషే. మనిషే. వీటన్నిటికీ కారణం మనిషే. కానీ ఏదో ఒకటి చూస్తుందని దానికోసం ఆలోచిస్తున్నాడు. కానీ చాలా నష్టం చేసేసాడు మనిషి భూమికి. చాలా నష్టం చేశాడు. చేయాల్సిన నష్టం అంతా చేసేసాడు. కానీ ఏదో ఒకటి చూసిందని దానికోసం ఆలోచిస్తున్నాడు. నష్టం పెద్ద జరిగిపోయినప్పుడు అది చూస్తే ఏంటి, అది ఏమనుకుంటే ఏంటి. వీటి సమస్య పోవడానికి కారణం మనిషే. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశములో అంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతము చూడరని దుష్టులు చెప్పుకొనిచుండగా దేశములో వారి నివసించు చెడుతనం వలన జంతువులు పక్షులు సమస్యపోతున్నవి. అవి సమస్యపోతున్నావంటే కనుక మనిషి హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాడేమో. ఎప్పుడైతే జీవరాశులు సమస్యపోతాయో మనిషికి అంతం కూడా దగ్గర పడుతుంది. ఎప్పుడైతే జీవరాశులు అంతరించిపోతున్నావో మనిషి మనుగడ కూడా దగ్గర పడిపోతుంది. మనుషులు ఉంటే, అవి ఉన్నప్పుడే మనుషులు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. ఈరోజు మనిషికి కావాల్సిన ఆహారం ఎక్కువ కావాలని మనిషి ఏం చేస్తున్నాడో కల్తీ ప్రారంభించాడు. ఒకప్పుడు పాలు దొరకాలంటే కనుక ఒక భూస్వాములు మాత్రమే గేదెలు మేపుకునేవారు. వీళ్ళందరి దగ్గరికి భూమి లేని వాళ్ళు వెళ్ళి పాలు కొనుక్కు తెచ్చుకునేవారు. ఈరోజు ఎన్ని లీటర్ల పాలు అవుతున్నవి. టీలు కానీ, తర్వాత స్వీట్లు కానీ, కోవా స్వీట్ చేయడానికి కానీ, తర్వాత వాటర్లో వాడడానికి కానీ ఎన్ని టీలు, ఎన్ని షాపులు, వేల ప్యాకెట్లు కావాలి. ఎక్కడి నుంచి రావాలి పాలు? ఎన్ని గేదెలు ఉన్నవి మేపడానికి? ఉన్న వాటికి ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే కనుక అంతా కల్తీ చేస్తున్నాడు. ఎందుకు? గేదెలను మేపేవారు లేరు, వ్యవసాయాన్ని పండించేవారు లేరు. కాబట్టి ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే కనుక వీళ్ళ బద్ధకస్తుల ఆసరా తీసుకుని కల్తీ ప్రారంభించారు. అన్నీ కల్తీ చేసేస్తున్నారు. కాబట్టి ఈ కల్తీ జరుగుతున్నప్పుడు మనిషి చావుకు దగ్గరవుతున్నాడు. మనిషికి అంత రెడీమెంట్ కావాలి, రెడీమెంట్లో అయిపోవాలి, త్వరగా అయిపోవాలి. ఇలా త్వరగా అనుకున్న వల్ల త్వరగా వెళ్ళిపోతున్నామన్న సంగతి మనిషి ఏం చేస్తున్నాడంటే మరిచిపోతున్నాడు. నీకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చినప్పుడు తినడానికే స్పీడ్గా అవ్వాల్సినప్పుడు నువ్వు పోవడానికి కూడా ఈరోజు స్పీడ్ ఎక్కువైపోయింది. ఫాస్ట్ ఫుడ్డే కాదు, ఫాస్ట్ మరణాలు కూడా ఈరోజు జరుగుతున్నాయి. మనిషి చావుకి ఈరోజు ఏమవుతున్నాడంటే దగ్గరైపోతున్నాడు. సావుకి దగ్గర అవ్వడం కాదు, త్వరపడిపోతున్నాడు. చావుకు త్వరపడుతున్నాడు మనిషి. చావుకు దగ్గరైపోతున్నాడు, స్పీడ్ అయిపోతున్నాడు. ఇవి సమస్య పోవడానికి కారణం మనిషే. మనిషి సమస్య పోవడానికి కారణం జంతువులు లేకపోవడం బట్టి, కొన్ని యొక్క జలసరములు లేకపోవడం బట్టే. చివరిగా ఒక మాటను చూసి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నొందకయే ఉన్నామని చెప్పుదురు అంటాం. కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలము గతించిపోయింది, మనము రక్షణ పొందకయే ఉన్నామని చెప్పుకుందురు. ఇది ఈరోజు మనుషుల యొక్క పనితీరు, లేదా మనుషుల యొక్క జీవితంలో ఉంది. కాలాలు వెళ్ళిపోతున్నాయి. త్వరగా వచ్చేస్తుంది. అప్పుడే జనవరి అయిపోయింది, ఫిబ్రవరిలో అడుగు పెట్టేస్తాం. అప్పుడే ఒక నెల అయిపోయిందా? కొత్త సంవత్సరం వచ్చి అప్పుడే ఒక నెల అయిపోయిందా? ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడే మా ఇల్లు ఎక్స్చేంజ్ చేసి రీమోడలింగ్ చేయడానికి ప్రారంభించి అప్పుడే 2 నెలలు 3 నెలలు వచ్చేస్తుంది. అంటే కాలం చాలా స్పీడ్గా పరిగెడుతుంది. మనిషికి అంతము కూడా త్వరగా వచ్చేస్తుంది.
మనిషి అంతము కూడా వచ్చేస్తుంది. మనిషి అంతంలోనికి రక్షణ అనే దాన్ని కూడా ఏం చేస్తున్నాడు అంటే నిర్లక్ష్యం చేస్తున్నాడు. రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాడు, రక్షణను వదిలేస్తున్నాడు. అంతాన్ని మాత్రమే ఎదుర్కొంటున్నాడు. అంతంలోనికి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాడు కానీ, అంటే చావుకు దగ్గర పడడానికే ప్రయత్నం చేస్తున్నాడు కానీ రక్షణ పొందడానికి మాత్రం ఎదురు చూడట్లేదు. ఒక పెంగ్విన్ తన దారిన అది వెళ్ళిపోతుంది, తన దారిన వెళ్ళిపోతుంది. ఎవరి ఊసు ఎవరి పత్తాపన లేదు దానికి. అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఒక యజమానుడు పెంచుకునే కుక్క వెళ్ళిపోయిందని బాధపడడానికి, అతను పెంచుకునే కుక్క ఎప్పుడూ గొలుసు కట్టేస్తాడు కాబట్టి వెళ్ళిపోతే కనుక బాధపడాలి. తన దారిని వెళ్ళాల్సింది వెళ్ళిపోతుంది, అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆగి చూసింది. మనిషి వెళ్ళాల్సిన గమ్యానికి మాత్రం ఏం చేయట్లేదంటే ఆలోచించట్లే. వెళ్ళాల్సిన గమ్యాన్ని మరిచిపోయాడు, వెళ్ళాల్సిన మార్గాన్ని మరిచిపోయాడు. ఈ లోకంలోనికి ఏకైక మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ మార్గంలోనికి రావడానికి ఎవరో కూడా ఈరోజు ఇష్టపడట్లే. యేసుక్రీస్తు వారే మార్గం. ఆ మార్గము దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎవరో చూడలేదు. ఒక పెంగ్విన్, ఒక జంతువు, ఒక పక్షి వెళ్ళిపోతేనే చూస్తున్నారు కానీ ఇదిగో కొన్ని వందల సంవత్సరాల క్రితము, ఇదిగో 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి సిలువలో తన చేతులు చాపి చూసి ఇదిగో నేను మరలా వస్తాను అని వెళ్ళిన ఆయన దగ్గరికి మాత్రం ఎవరి మనసు ఉండట్లే. మనిషి కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కాచి మరణించి తిరిగి లేచిన ఆయన కోసం ఎవరో ఎదురు చూడట్లే. ఆ రోజు పేతురు, అక్కడ ఉన్న 12 మంది శిష్యులు ఆయన ఆరోహణమైన దాన్ని చూశారంట. ఇదిగో యేసు ఏ రీతిగా వెళ్ళిపోయాడో గలిలయ మనుషులారా, ఆయన ఆ రీతిగానే తిరిగి రాబోతున్నాడు. మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు? వెళ్ళండి, రాజ్య సువార్త ప్రకటించండి, సకల జనులకి సువార్త చెప్పండి, వారిని దేవుని రాజ్యములోనికి తీసుకురండి. ఆయన మార్గములోనికి తీసుకురావడానికి వెళ్ళిన ఆయన కోసం చూడట్లేదు ఈరోజు. వెళ్ళిన ఆయన వస్తాడు అని ఆయన కోసం ఎదురు చూసేవారు లేరు. వెళ్ళిపోయిన ఆయన మన కోసం వస్తున్న ఆయనను నేను చేరుకోవాలి. ఆయన చేరుకోవడానికి నేనేం చేయాలి? నేను ఎలా ప్రార్థనలో బలపడాలి? ఆయన కొరకు నేను ఎదురు చూడడానికి, ఇదిగో లోక మాలిన్యంలో నేను అంటకుండా నేను భక్తిగా జీవించడానికి నేనేం చేయాలి? నేను నా జీవితాన్ని ప్రార్థనలో గడపడానికి, నా జీవితంలో దేవుని సన్నిధికి పరుగును రావడానికి నేనేం చేయాలి? ఏం చేయాలన్న ఆలోచన ఈరోజు మనుషుల్లో రావట్లే. మన కాలం మనం ఎరగట్ల, టైం కూడా ఎరగట్ల. ఈరోజు 10:30కే మనం ఆరాధన ప్రారంభిస్తున్నాం. ఉన్నదే 4-3. ఆ సమయానికి వస్తే కనుక ప్రారంభ ప్రార్థనతోనే ఉంటామంటే కనుక ఆ సమయానికి కూడా మనం మరలా మధ్యలో వాక్యం చదవటం ఇదంతా లేట్ అవుతుంది కదా. మరలా 1 గంటకలాగా ముగించాలనుకుంటే కనుక మన సమయానికి కూడా రావట్లే. అంటే మన కాలం మనము ఎరగట్లే. తన కాలం అనేది జంతువులు ఎరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోవాలనేవి ఒక పెంగ్విన్ ఎరిగింది, తను ఎక్కడికి వెళ్ళాలన్నది. వెళుతూ చూస్తుంది. ఈరోజు మనిషి ఆయనను మనం వెళుతూ చూశాడు, నేను మరలా వస్తానని చెప్పిన సంగతిని ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే కనుక మరిచిపోతున్నాం. ఆయన చేరుకోవాలన్న సంగతిని మరిచిపోతున్నాం. ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన విషయాన్ని మరిచిపోతున్నాం. ఆయన కొరకు మనం సిద్ధపడటం మరిచిపోతున్నాం. మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతావో తెలియదు. కాలం త్వరగా పరిగెత్తేస్తుంది. మన జీవితాలు ముగిసిపోయేలాగా, ఆయన చేరుకునేలాగా, ఆయనలో మనం సిద్ధపడేలాగా లేకపోతే కనుక మనం ఆయన చేరుకోలే, ఆయన దగ్గర నిలబడలేం. కాబట్టి మనిషి జంతువులను చూసినా, ఏది చూసినా యేసుక్రీస్తు వారి గుర్తుకు రావాలి. ఆయన గుర్తుకొచ్చాడా మనము ఆయన మార్గంలో ఉన్నట్టే. ఏ సందర్భం జరిగినా గానా దేవుడే గుర్తుకు రావాలి మనకి. ఆరోగ్యం పోయినా, అనారోగ్యం వచ్చినా, సంతోషం వచ్చినా దేవుడే గుర్తుకు రావాలి మనకి. లోకంలో ఏదైనా విపత్తు జరిగినా, ఏది ప్రమాదం జరిగినా ఆయనే గుర్తుకు రావాలి. ఆయన గుర్తుకు వస్తేనే మన జీవితం, మన మనుగడ అనేది బాగుంటుంది. ఆయన గుర్తుకు రాకపోతే కనుక మన జీవితం అంతా అధోపాతాళంగా మారిపోతుంది.
కాబట్టి మన జీవితం ఆలోచించడానికి, ఆయన కాలాన్ని తెలుసుకోవడానికి, మనం కూడా త్వరగా వెళ్ళిపోవడానికి మన కాలం అయిపోతుంది. మన కాలం అయిపోతుంది అన్నది గుర్తు చేసుకుందాం. మనం ఆయనతో యుగ యుగాలు జీవించడానికి సిద్ధపడదాం. అట్టి వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రార్థన చేసుకుంటూ ప్రభురాత్రి భోజనంలో కూడా సిద్ధపడదాం. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో కూడా పాలు పంచుకుందాం. అదే రీతిగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ స్తోత్రములనైనా, మీ పిల్లలుగా మా జీవితాల్లోనైనా, ఈ లోకంలోనైనా ఎన్నో జంతువులు ఉన్నవి. వాటిని విచారించాలి, వాటిని ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటేనైనా అవి మాకు బోధ చేస్తున్నవని వాటిని తెలుసుకుని కేవలం మీ కొరకు మేము బ్రతకడానికి. ఈరోజు మానవులుగా భూమి మీదకు వచ్చి అందరూ తమ కాలాన్ని మర్చిపోయారు, తమ పనిని మర్చిపోయారు, తమ కర్తవ్యాన్ని మర్చిపోయారు. లోకంలో ఉన్న ఏదో జరిగే వింతల కోసం ఆలోచిస్తున్నాడు, కానీ వింతైన తన జీవితాన్ని ఏం చేసుకుంటాడో, నరకానికి పంపించుకుంటాడో, పాతాళానికి పంపించుకుంటాడో అన్న సంగతిని మరిచిపోయి జీవించేవారు లోకంలో చాలామంది ఉన్నారు. నాయనా, మిమ్మల్ని కలిగిన మేమైనా తండ్రి, మీ కొరకు జీవించగల భాగ్యం కృపను అనుగ్రహింపచేసి నడిపించి బలపరచమంటూ మీ పిల్లలుగా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని, మీ కొరకునైనా మీ మార్గంలో మేము పరిగెత్తగలిగిన వారిగా మేము జీవించేందుకు సహాయమున శక్తిని మాకు దయచేయండి. మీ బిడ్డలుగా మమ్మల్ని బలపరచమంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.